మామూలు రోజుల్లో జనానికి కనిపించరు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయరు. ఎలక్షన్ టైంలో మాత్రం టికెట్ కావాలంటూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయిపోతారు. ఇదండి తిరుపతి టీడీపీ నేతల వ్యవహారం. ఎప్పుడో ఒకసారి రాష్ట్ర స్థాయిలో పిలుపు ఇచ్చే కార్యక్రమాలను తూతూ మంత్రంగా నిర్వహించి సైడ్ అయిపోతారు. వారు అధికార పక్షానికి భయపడి అలా వ్యవహరిస్తున్నారో లేకపోతే టికెట్ పై గ్యారంటీ లేక కప్పగంతులు వేస్తున్నారో కానీ అక్కడ బలంగా ఉన్న టీడీపీ కేడర్లో మాత్రం అభద్రతా భావం పెరిగిపోతుందట. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ తెలుగుదేశానికి బలమైన స్థానమనే చెప్పాలి. గణనీయమైన ఓటు బ్యాంకుతో పాటు బలమైన క్యాడర్ ఉంది టీడీపీకి. అయితే సరైన నాయకులు లేక తిరుపతి నగరంలో పార్టీ ఆపసోపాలు పడుతోంది. దానికి కారణం అధిష్టానం వైఖరి అని క్యాడర్ అంటోంది. పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో 2 స్థానాల్లో విజయం సాధించిన ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. తర్వాత ప్రతి ఎన్నికల్లో టీడీపీ కొత్త వ్యక్తులతోనే ప్రయోగాలు చేస్తూ వచ్చింది. తిరుపతిలో వరుసగా 2 సార్లు పోటీ చేసిన టీడీపీ నాయకుడే కనిపించరు. అయినా పార్టీ బలం మాత్రం గట్టిగానే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో తిరుపతిలో టీడీపీ విజయపట అంచు వరకు వెళ్ళింది. కేవలం 800 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యింది. తిరుపతి అభివృద్ధిలోనూ టీడీపీ కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. తిరుమలలో సంస్కరణలు తీసుకొచ్చి బహుళ ప్రచారం కల్పించారు ఎన్టీఆర్. అన్నప్రసాదం భక్తులకి అందజేసిన ఘనత ఆయిందే. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు సైతం మాడవీధుల్ని విస్తరించి తిరుమల ఆలయ పరిధిని పెంచారు. ఇక తిరుపతి సిటీ విషయానికొస్తే స్విమ్స్, బర్డ్స్ లాంటి ఆసుపత్రులతో పాటు పద్మావతి మహిళా యూనివర్సిటీ ఎన్టీఆర్ హయాంలోనే ఏర్పాటయ్యాయి. రాయలసీమలో మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్విమ్స్. తెలుగు గంగ ప్రాజెక్టుతో తిరుపతికి తాగునీటి కష్టాలు లేకుండా చేశారు. ఇక చంద్రబాబు టైంలో నగర పరిధి పెరిగే విధంగా రహదారుల నిర్మాణం, ఫ్లైఓవర్లు ప్రారంభమయ్యాయి. పార్కుల ఆధునీకరణ పెద్ద ఎత్తున చేపట్టారు. దీంతో పాటు తిరుపతి సమీపంలో ఐఐటి, ఐఎస్ఆర్ లాంటి సంస్థల్ని తీసుకొచ్చారు. రేణిగుంట సమీపంలో ఎలక్ట్రానిక్ హబ్ని ఏర్పాటు చేశారు. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చడానికి కృషి చేశారు. వెంకయ్యనాయుడు సాయంతో స్మార్ట్ సిటీగా తిరుపతికి నిధులు తీసుకొచ్చారు. అయితే చంద్రబాబు హయాంలో అధికారులకి పెత్తనం అప్పగించడంతో పార్టీ శ్రేణులు డమ్మీ అయ్యాయన్న విమర్శలొచ్చాయి. అప్పట్లో చిత్తూరు కలెక్టర్గా ఉన్న సిద్ధార్థ జైన్, నగరపాలక సంస్థ కమిషనర్లుగా పనిచేసిన హరికిరణ్ లాంటి ఐఏఎస్ అధికారులతో పాటు తిరుమల జేఈఓగా వ్యవహరించిన శ్రీనివాసరాజు వంటి వారు సీఎం తమ జేబులో ఉన్నట్టు వ్యవహరించారన్న విమర్శలున్నాయి. ఆ క్రమంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా క్యాడర్లో ఆ ఉత్సాహం కనిపించేది కాదంటారు. మొత్తానికి అధిష్టానం తీరుతో తిరుపతి టీడీపీకి పెద్ద దిక్కే కరువయ్యారన్న అభిప్రాయం ఉంది. దానికి తగ్గట్టే ఉన్న నేతలు కూడా ప్రజా సమస్యలు పట్టించుకోరు. పార్టీ కార్యక్రమాల్లో కూడా అంటీ మొట్టనాడు వ్యవహరిస్తున్నారట. అయితే ఇప్పుడు ఎన్నికల సీజన్ రావడంతో టికెట్ కోసం 10 మందికి పైగా పోటీ పడుతున్నారు. పేరుకి అంతమంది నాయకులున్నప్పటికీ తిరుపతిలోని మాస్టర్ ప్లాన్ రోడ్స్ వ్యవహారం, టీడీఆర్ బాండ్స్ ఇష్యూలకు సంబంధించి నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడాల్సి వస్తోంది. తిరుపతి నాయకులు ఆయన మాట్లాడిన తర్వాత మమ అనడం మినహా చొరవ తీసుకోరు. వీటితో పాటు తిరుమలకు సంబంధించిన విషయాల్లో కూడా ఇతర నియోజకవర్గాల నాయకులైన డాక్టర్ సప్తగిరి ప్రసాద్ లాంటి వారు విమర్శలు చేస్తున్నారు తప్ప తిరుపతి నాయకులు మాట్లాడకపోతుండడం కేడర్ని నిరుత్సాహపరుస్తోందట. ఫ్లైఓవర్ శుద్ధ వేస్ట్, కేవలం కమిషన్ల కోసం చంద్రబాబు దాన్ని నిర్మించారని తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కౌన్సిల్ సమావేశంలో విమర్శించినా టీడీపీ నుంచి కౌంటర్ ఇవ్వడానికి ఒక్క నాయకుడు కూడా ముందుకు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నాయకులు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడానికి 1.25 కారణాలు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్తులు ఆక్రమించుకుంటారని భయమట. కేసులు, దాడుల భయమని చెప్తున్నారు. చివరికి టికెట్ ఆశించే నాయకులు సైతం బలంగా ఎదుటి పార్టీని విమర్శించే స్థితిలో కనిపించటం లేదు. ఇది కార్యకర్తలకు ఇబ్బందిగా మారిందంటున్నారు. రేపు ఎన్నికల్లో బూత్ స్థాయిలో పనిచేసే తమకి ఈ నాయకులు ఎలా రక్షణ కల్పిస్తారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి సొంత జిల్లాలో ఈ పరిస్థితిని చంద్రబాబు ఎలా చక్కదిద్దుతారో చూడాలి.